వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమద్దేవి భాగవతంలోని పారాయణం చేసుకుంటున్నాం కదండి గత కొద్ది రోజులుగా. మన ప్రథమ స్కందంలోని ఈరోజు 5వ అధ్యాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీమద్దేవి భాగవత పురాణ శ్రవణ విధానము. శ్రవణం చేయడం వల్ల అంటే శ్రవణం యొక్క మహోన్నత ఫలము, మాహాత్మ్య వర్ణనము మొదలైన అంశాలని ఈ అధ్యాయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే దీనికి ముందుగా ఋషులు అడుగుతున్నారన్నమాట. ఎవరిని? సూత మహర్షుల వారిని ఋషులు అడుగుతున్నారు. ఓ మహానుభావ సూత మహర్షి, మేము దేవీ భాగవతం యొక్క ఉత్తమ మాహాత్మ్యమును విన్నాము. ఇప్పుడు పురాణ శ్రవణ విధానమును వినదలుచుతుమి. కావున మీరు పురాణ శ్రవణం గురించి చెప్పండి అని అడుగుతున్నారనమాట ఋషులు. దానికి సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారనమాట. ఓ మునిగణములారా, విద్వాంసుడు మొట్టమొదటి జ్యోతిష్యుని పిలిపించి ముహూర్తమును అడగాలి. జ్యేష్ఠమాసం మొదలుకొని 6 నెలలు పురాణ శ్రవణానికి ఉత్తమమైన సమయము. హస్త, అశ్విని, మూల, పుష్యమి, రోహిణి, శ్రవణము, మృగశిర, అనురాధ నక్షత్రాలు పుణ్యతిథులు. శుభమగు వారాలు ఏమిటంటే శుభమగు వారాలు ఈ దినముల యందు అంటే ఈ రోజుల్లోని కథను ప్రారంభించినచో కోరిన ఫలితం సిద్ధిస్తుంది. బృహస్పతి స్థితుడై ఉన్న నక్షత్రము నుండి చంద్రుని వరకు లెక్కించాలి. క్రమముగా ఫలితము ఇట్లు తెలుసుకోవాలి. 4 నక్షత్రముల యొక్క ధర్మప్రాప్తి కలుగుతుంది. తదుపరి 4 వరకు లక్ష్మి ప్రాప్తిస్తుంది. దీని తర్వాత నక్షత్రం కథయందు సిద్ధిని సమకూరుస్తుంది. పిదప 5 నక్షత్రాలు సుఖాన్ని ప్రసాదిస్తాయి. అటుపిమ్మట 6 నక్షత్రాలు బాధను కలిగిస్తాయి. దీని తర్వాత 4 నక్షత్రాలు రాజు వలన భయం తెచ్చిపడుతుంది. తదనంతరం 3 నక్షత్రాలు జ్ఞానప్రాప్తి యందు సహాయకంగా ఉంటాయి. పురాణ శ్రవణారంభమున ఈ చక్రమునందు తప్పక ధ్యానముంచవలను అని భగవంతుడు శంకరుడు చెప్పాడు. లేక భగవతి జగదంబికను ప్రసన్నం చేసుకోవడానికి 4 రాత్రులందు దీనిని వినిపించాలి. ఇంతేకాక ఇతర నెలల యందు కూడా దీనిని వినవచ్చు, చదవచ్చు. కానీ తిథి, నక్షత్ర, వారాలను చూసుకుని మిక్కిలి అవసరము, వివాహము, యజ్ఞము మొదలగు వాటికి సమకూర్చుకొని వస్తువులే ఈ నవాహ యజ్ఞమునందు కూడా ప్రోగు చేసుకోవడానికి ప్రయత్నించాలి. దంభము, లోభము లేని అనేక విద్వాంసుల సహాయకులుగా ఉండాలి. జగదంబిక యందు భక్తిగల నలుగురు పురుషులు కథావాచకులు కాకుండా కూర్చుని పఠించాలి. శ్రీమద్దేవి భాగవత కథను ప్రారంభింపబడుచున్నాయి. మీరందరూ ఇతడికి రావాలి. సూర్యుడు, గణేశుడు, శివుడు, శక్తి, విష్ణువు వీరి యందు దైవమును కొలుచువారైనను కావచ్చు. వారందరూ ఈ కథను వినడానికి అర్హులు. సకల దేవతలు భగవతి యొక్క ఆద్యాశక్తిని ఉపాసించువారే కదా. శ్రీమద్దేవి భాగవత కథ అమృతమయము. దీని యందు దృఢమైన భక్తి శ్రద్ధలు కల సజ్జనులు ఈ రసాస్వాదనకు ప్రబలమైన ఇచ్ఛ కలిగి ఉందురు. వారందరూ తప్పక ఇచ్చటకు దయచేయాలి. బ్రాహ్మణాది 4 వర్ణాల వారు, స్త్రీలు, చతుర్విధ ఆశ్రమవాసులు,
సకాములైనను నిష్కాములైనను అందరూ కూడా ఈ కథామృతమును ఆస్వాదనము చేయడానికి అర్హులే. 9 దినములను కథను వినడానికి అవకాశం లేనిచో ఈ పుణ్య సమయ యజ్ఞమునందు కనీసం కొంత సమయమైనను గడపడానికి తప్పక ఇచ్చటికి రావాలి. ఇట్లా మిక్కిలి వినయంతో జనసమాజమునందు అన్ని దిశలకు ఆహ్వానం పంపాలి. వచ్చిన సజ్జనులకు సముచితమైన వసతులను కల్పించాలి. భూమిని శుభ్రం చేసి కథాశ్రవణమును అలంకరించుకోవాలి. ఆ భూమి విశాలముగా ఉండాలి. దీనిని గోమయముతో అలకాలి. అతడ సుందర మండపాన్ని నిర్మించాలి. అరటి స్తంభాలను నాటాలి. పందిరిని మేలిమి వస్త్రాలతో అలంకరించాలి. ధ్వజములతోనూ జెండాలతోనూ మండపమును శోభాయమానముగా ఉంచాలి. కథావాచకునికి దివ్యాసనము సమకూర్చాలి. ఆ ఆసనం మీద శుభప్రదమగు వస్త్రమును పరిచివేయి ఉంచాలి. అట్లు ఆసీనుడైన వక్త పూర్వ లేక ఉత్తరాభిముఖముగా ఆసీనుడై కథా ప్రవచనములు చెయ్యాలి. కథను వినటానికి స్త్రీ పురుషులందరూ రావాలి. వారికి సముచితమైన ఆసనములను సమకూర్చుకోవాలి. చక్కగా ప్రవచనం చెయ్యువాడు, ఇంద్రియాలను జయించినవాడు, శాస్త్ర పరిజ్ఞానము కలవాడు, దేవీ ఉపాసకుడు, దయా స్వభావుడు, కోరికలు లేనివాడు, ఉదారుడు, సదసద్వివేకి అయిన వాడు, విద్వాంసుడు అగు పురుషుడు ఉత్తమ వక్తగా పరిగణించబడతాడు. బ్రహ్మయందు దృఢ విశ్వాసము కలవాడు, దేవతలయందు భక్తి కలవాడు, కథారూప రసాపానము చెయ్యగోరువాడు, ఉదారుడు, లోభము లేనివాడు, నమ్రుడు, హింసాదులను సంపూర్ణముగా పరిత్యజించినవాడు ఉత్తమ శ్రోత అని చెప్పబడతాడు. పాషండు, లోభి, స్త్రీలంపటుడు, ధర్మధ్వజుడు అంటే కపట ధార్మికుడు, కటువుగా భాషించువాడు, కోపి అయినను అగు వక్త దేవీ యజ్ఞమునందు శ్రేష్ఠుడని అంగీకరించబడడు. శ్రోతలకు సులభముగా అర్థం చేయడంలో ఆసక్తి కలిగిన వాడు, సందేహాలని తొలగడానికి సమర్థుడు అయిన వేరే ఒక పండితుని సహాయకునిగా కథావాచకుని వద్ద కూర్చోబెట్టాలి. కథను ప్రారంభించడానికి ముందు దినమున అంటే ప్రారంభించి ముందు దినమున అంటే ముందు రోజున కథకుడు అంటే ఎవరైతే కథ చెప్తారో ఆ వ్యక్తి అన్నమాట. శ్రోతలు క్షురకర్మ చేయించుకోవాలి. పిదప నియమాల యందు లగ్నం కావాలి. శౌచాదులు నిర్వహించి సూర్యోదయము వేళ స్నానం చేయాలి. సంధ్యా తర్పణము నిత్యకర్మలు సంక్షిప్తముగా నెరవేర్చుకోవాలి. శ్రీమద్దేవి భాగవత కథను వినడానికి తగు అర్హతను పొందడానికి గోదానం అనరించాలి. శ్రీమద్దేవి పుస్తకము చక్కటి అందమైన అక్షరాలతో సుసంపన్నమైన భగవతి యొక్క వాంగ్మయమూర్తిగా భావించాలి. సకలోపచారాలతో పుస్తకాన్ని పూజింపబడాలి. కథ నిర్విఘ్నంగా కొనసాగి సమాప్తమవడానికి 5 బ్రాహ్మణులు ఎన్నిక కావాలి. ఆ 5 నవార్ణ మంత్రమును జపించుచు దుర్గా సప్తశతిని పఠించువారై ఉండాలి. ప్రదక్షిణ నమస్కారం లోనరిచిన తర్వాత అంటే ప్రదక్షిణ నమస్కారాలు చేసిన తర్వాత దేవీ భగవతిని ఈ విధంగా స్తుతించాలి. కాచాయని నీవు మహామాయవు, జగదధీశ్వరివి. భవాని నీ మూర్తి కృపను వర్షిస్తుంది. నేను సంసార సాగరమున మునిగి ఉన్నాను, నన్ను ఉద్ధరించుమ్మా. బ్రహ్మ విష్ణువు శివుల చేత పూజింపబడే జగదంబికవే, నువ్వు నా ఎడల ప్రసన్నరాలువి కమ్ముదేవి. నేను నీకు నమస్కరించుచున్నాను. నేను కోరిన వరమును ప్రసాదించి నన్ను అనుగ్రహింపము.
ఇట్లు ప్రార్థించి మనసును ఏకాగ్రము చేసి కథను వినాలి. వ్యాస స్వరూపునిగా తలచి సమాహిత చిత్తముతో కథావాచకుని పూజించాలి. అంటే కథ చెప్పేవాళ్ళని గురువుగా, అంటే వ్యాస భగవానుడిని తలుచుకొని వ్యాసుడితో సమానంగా ఆ కథ వినిపించే వాళ్ళని పూజించాలని చెప్తున్నారు. పూలమాలతో వివిధ అలంకారాలతో వస్త్రాదులతో సత్కరించి వ్యాసదేవుని ఇట్లు ప్రార్థించాలి. భగవన్, మీరు వ్యాసస్వరూపులు, సకల శాస్త్రముల ఇతిహాసాల రహస్యాలను ఎరిగినవారు. నేను మీకు నమస్కరించుచున్నాను. కథారూప చంద్రుని ఉదయింపచేసి నా అంతరంగమును ఉన్న అంధకారమును తొలగించి నన్ను దయతో చూడండి. మొదటి దినము వలె 9 దినముల వరకు ప్రతినిత్యము నియమాలన్నింటినీ పాటించాలి. బ్రాహ్మణులకు ఆసీనులను చేసి వారిని పూజించిన తర్వాత స్వయముగా తానును కూర్చోవాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను, పురుషార్థాలను పొందడానికి సావధానంగా కథను వినాలి. ఆ సమయమున ఇల్లు, భార్య, పుత్రులు, ధన సంబంధములైన ధ్యాసలనేవి ఉండరాదు. పండితుడు సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు కొంచెం ముందు వరకు కథా ప్రవచనము చేయాలి. మధ్యాహ్నమున కేవలము 2 ఘడియలు విశ్రమించాలి. లఘుశంక శౌచాదులను నియంత్రించుకోవాలి. అనగా స్వల్పముగా భుజించుట వలన మాటిమాటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. వాస్తవానికి శ్రోత ఒక్కపూటనే హవిష్యాన్నమును తినడం సమంజసం. లేక పళ్ళు, పాలు, నెయ్యి ఆహారము చేసుకొని ఉండవచ్చు. కథయందు విఘ్నము జరగరానట్టి భోజన ఏర్పాట్లు చేసుకోవాలి. ఓ ద్విజవరులారా, ఈ కథాశ్రవణమునందు నిష్ట కలిగిన వారికి కొన్ని నియమాలను చెప్తాను, వినండి. బ్రహ్మ, విష్ణువు, శంకరుని యందు భేద దృష్టిని కలిగిన వారికి, భగవతి జగదింపకి యందు భక్తి లేని వారికి, పాషండులకు, హింస చేయు వారికి, కపట ప్రవర్తన కలిగిన వారికి, బ్రాహ్మణ ద్రోహులకు, నాస్తికులకు శ్రీమద్దేవి భాగవత కథను వినే అధికారం లేదు. బ్రాహ్మణులు ధనమును అపహరించువారు, పరస్త్రీల మీద దృష్టిని ప్రసరింపచేయువారు, దైవధనమును దోచుకొనువారు, లోభులు కథాశ్రవణానికి అర్హులు కారు. శ్రవణ వ్రతులైన పురుషుడు బ్రహ్మచర్యమును పాటించాలి. నేల మీద నిద్రించాలి. సత్యమనే పలకాలి. ఇంద్రియాలను వశమునందుంచుకోవాలి. కథ పరిసమాప్తమయ్యే వరకు రాత్రి సంయమనముతో ఆకులలోనే భుజించాలి. వంకాయలు, నూనె, పప్పు, మధువు కాలిపోయినా పాచిపోయినా భావదూషితమైన అన్నమును పరిత్యజించాలి. మాంసమును, కందిపప్పు, ఋతుమతి అయిన స్త్రీలచే చూడబడిన అన్నమును, ముల్లంగిని, ఇంగువను, ఉల్లిని, వెల్లుల్లిని, గాజరను, కూష్మాండమును, సువాసన గల ఆకులను తినరాదు. కామ, క్రోధ, లోభ, మదములను అనే దంభములను, అభిమానమును దగ్గరకు రానియకూడదు. బ్రాహ్మణ ద్రోహులతో, పతితులతో, సంస్కారహీనులతో, చండాలులతో, యవ్వనులతో, ఋతుమతి అయిన స్త్రీలతో, వేదవిహీనులైన మనుష్యులతో కథావ్రతమునందు నిమగ్నుడైన పురుషుడు మాట్లాడరాదు. వేదములు, గోవులు, బ్రాహ్మణులు, గురువుల, స్త్రీల, రాజుల, మహాత్ముల, దేవతల, దైవభక్తుల యొక్క నిందను చెవులతో వినరాదు. కథావ్రతమునాచరించు పురుషుడు సదా వినమ్రుడై ఉండాలి. కపటము లేని వ్యవహారము కలిగి ఉండాలి. భార్య పవిత్రమై ఉండాలి. వారి ఇరువురును దయగలిగిన వారై ఉండాలి. పరిమితముగా మాట్లాడు వారై ఉండాలి. మనసులో ఔదార్యమును కలిగి ఉండాలి. శ్వేతకుష్ఠులు, కుష్ఠరోగులు, క్షయరోగులు, దురదృష్టవంతులు, పాపులు, దరిద్రులు, సంతానహీనులైన వారు కూడా
భక్తిపూర్వకముగా ఈ కథను వినవచ్చు. గొడ్రాళ్ళు, భాగ్యహీన, ఒక సంతానము తర్వాత మరలా సంతతి లేని స్త్రీలు, పిల్లలు మరణించిన తర్వాత గర్భస్రావమైన స్త్రీలు, వీరందరూ కూడా శ్రీమద్దేవి భాగవతాన్ని వినాలి. పరిశ్రమ లేకుండా ధర్మార్థ కామ మోక్షములను పొందవలను అని అభిలషించు వాళ్ళు దేవీ భాగవత కథను ప్రయత్నపూర్వకముగా వినాలి. కథా ప్రవచనము జరుగు 9 దినములు 9 యజ్ఞములతో సమానమవుతాయి. దీనిని చేసిన దాన హవన జపములు అనంత ఫలమును నొసుగుతాయి, అంటే అనంత ఫలితాలను ఇస్తాయి అని చెప్తున్నారు. ఈ విధముగా నవాహ్న వ్రతమును చేసి కథను ఉద్యాపన చేయాలి. ఫలాభిలాష కలిగిన పురుషుడు మహాష్టమి వ్రతమునకు సమముగా దీనిని కూడా ఉద్యాపన చేయాలి. నిష్కామ పురుషుడు కథాశ్రవణ మాత్రముననే పవిత్రుడై జనన మరణరహితుడవుతాడు. తన వారికి భోగమోక్షాలను ప్రసాదించుటయే జగదంబ స్వభావము. పుస్తకమును ప్రవచనము చేయువానిని ప్రతి దినము పూజించాలి. భక్త ఇచ్చిన ప్రసాదమును భక్తితో స్వీకరించాలి. ప్రతి దినము కుమారి కన్యలను పూజించాలి. చక్కగా భోజనము పెట్టి ప్రార్థించు వారికి అట్లే ముత్తైదువులైన స్త్రీలకు బ్రాహ్మణ భోజనము పెట్టాలి. ఇట్లు చేసిన వారికి కార్యసిద్ధి అందు సందేహం ఉండదు. కథా సమాప్తి దినమున సకల దోష సమనార్థము గాయత్రీ సహస్రనామమును లేక విష్ణు సహస్రనామమును పఠించాలి. భగవత్ స్మరణ నామోచ్చారణతో తపస్సు, యజ్ఞముల యందు, క్రీడల యందును అల్పత్వము ఉండకూడదు. దాని కొరకు విష్ణుదేవుని తప్పక కీర్తించాలి. సమాప్తి నాడు దుర్గా సప్తసతి మంత్రములతో లేదా దేవీ భాగవతము యొక్క మూల పఠనమునతో లేక నవార్ణ మంత్రాలతో హవనము చేయు విధానము కలదు. లేక గాయత్రీ మంత్రము ఉచ్చరించుచు నెయ్యితో చేసిన పాయసమును హవనము చెయ్యాలి. ఎందుకనగా శ్రీమద్దేవి భాగవతమును గాయత్రీ స్వరూపము అనే చెప్పాలి అని చెప్పబడింది. కథావాచకుని వస్త్రాలతోనూ ఆభూషణములతోనూ ధనముతోనూ సంతోషపెట్టాలి. కథావాచకుడు ప్రసన్నుడైనచో సకల దేవతలు సంతసించే ఫలం లభ్యమవుతుంది. బ్రాహ్మణులకు భక్తిపూర్వకముగా భోజనమును పెట్టి వారిని దక్షిణలతే సత్కరించాలి. బ్రాహ్మణుడు అవనియందు దేవతా స్వరూపుడవుతాడు. వారు ప్రసన్నులైనచో తమ కోరిక సఫలమవుతుంది. దేనియందు భక్తి కలిగిన పురుషుడు స్త్రీ భాగ్యవంతులుగాను స్త్రీలకు కుమారి కన్యలకు భోజనము పెట్టాలి. వారికి దక్షిణను ఇచ్చి కార్యసిద్ధి కలిగేలాగా వారిని ప్రార్థించాలి. సువర్ణము పాలనిచ్చే గోవును, అంటే పాలనొసగడి గోవును, ఏనుగును, గుర్రములను, భూమిని మొదలగు వాటిని దానం ఇయ్యాలి. ఈ దానము వలన తరగని ఫలము లభిస్తుంది. శ్రీమద్దేవి భాగవతము చక్కని అక్షరాలతో లిఖించాలి. పట్టు వస్త్రాలతో కప్పి బంగారు సింహాసనమునందు ఉంచాలి. అష్టమి లేదా నవమి తిథులందు కథావాచకుని పూజించి వాటిని అతనికి ఇవ్వాలి. అట్లు చేయుట చేత పురుషుడు ఇహలోకములో భోగాలను అనుభవించి చివరకు దుర్లభమగు ముక్తిని పొందుతాడు. పురాణ జ్ఞానము కలవాడు దరిద్రుడైనను, బలహీనుడైనను, బాలకుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను అతడు నమస్కారములందు అందుకోవడానికి అధికారియును పూజుడును అవుతాడు. అతడు సర్వదా గౌరవనీయుడుగా భావించబడతాడు. లోకంలో
జన్మను మరియు గుణములను ప్రసాదిస్తాడు. గురువులు అనేకులు ఉంటారు, కానీ వారందరికంటే పురాణము నెరిగిన గురువే సర్వశ్రేష్ఠునిగా భావించబడతాడు. పురాణ జ్ఞానము కల బ్రాహ్మణుడు వ్యాస సింహాసనమును అధిరోహించి కథను చెప్పుచుండగా ప్రసంగము పరిసమాప్తి ముందు అతడెవ్వరికీ నమస్కరించరాదు. పురాణగాథ పరమ పవిత్రమైనది. ఉపేక్షా బుద్ధితో వినువాడికి ఫలితము లభించదు సరికదా. దుఃఖమును దారిద్ర్యమును అనుభవించవలసి వస్తుంది. పురాణ జ్ఞానము కలిగిన వానికి ఆసనములు, వస్తువులు, ద్రవ్యములు, ఫలములను, వస్త్రములను సమర్పించువాడు భాగ్యశాలి అయి ధామమునకు అధికారి అవుతాడు. పుస్తకమునకు పట్టు వస్త్రముతో దారముతో చుట్టి దానము చేసిన పురుషునకు అనేక సుఖభోగాలను అనుభవించే అవకాశం కలుగుతుంది. పురుషుడైన వారును ఏదో ఒక విధముగా దేవి భాగవతము యొక్క 9 ఆవృత్తులను వినినచో దానికి లభించే ఫలము వర్ణింపనలవి కానది. అతడు జీవన్ముక్తుడే అవుతాడు. రాజుతో శత్రుత్వము కలిగినను, కలరా మొదలగు మహమ్మారి రోగములు చెలరేగినను, కరువు వచ్చినను, లేక రాష్ట్రములందు విప్లవములు కలిగినను, ఇట్టి సకల భయముల ఉపదేశమునకు ఈ దేవీ భాగవతాన్ని వినాలి. ద్విజగణములారా, భూత ప్రేతములకు సంబంధించిన బాధలు శాంతించుటకు, శత్రువుల నుండి రాజ్యాన్ని పొందడానికి, పుత్రోత్సవమును జరుపుకొనుటకు దేవీ భాగవతమును తప్పక వినాలి. శ్రీమద్దేవి భాగవతమునందలి అర్ధ శ్లోకము కానీ అర్ధ పాదము కానీ శ్రవణము పఠనము చేసిన పురుషుడు పరమపదమునకు అధికారి అవుతాడు. స్వయముగా భగవతి జగదంబిక శ్రీముఖము నుండి అర్ధ శ్లోకమే వెలువడింది. తదుపరి శిష్య పరంపర చేత ఇంత విస్తృతమైన దేవీ భాగవతంగా రూపొందించబడింది. గాయత్రికి మించిన ధర్మము కానీ, తపస్సు కానీ, దైవము కానీ భజించుటకు యోగ్యమైనది ఏదియూ లేదు. గాయత్రి శరీరమును రక్షిస్తుంది. అందువల్ల దీనిని గాయత్రి అని అంటారు. ఆ గాయత్రీదేవియే ఈ దేవీ భాగవతమునందు తన రహస్యాలతో కూడిన విద్యామానురాలై ఉంది. శ్రీదేవి భాగవత పురాణ కథను పురాణమును జగదంబికను ప్రసన్నురాలను చేసుకోవడానికి గొప్ప సాధనం. శ్రీమద్దేవి భాగవత పురాణము పరమ పవిత్రము. బ్రాహ్మణులకు ఇది ఏకైక సాధనము, నారాయణ స్వరూపము. ధర్మనందుడగు యుధిష్ఠిరుడు దీని యందు ధర్మమునకు విస్తృతమైన వ్యాఖ్యాన చేశాడు. గాయత్రీ రహస్యములను దేవి భగవతి నివసించు మణిద్వీప వర్ణన స్వయముగా ఆ దేవి ద్వారా హిమాలయాలతో చెప్పిన గీతా వర్ణన కూడా దీని యందు ఉన్నాయి. అంటే ఈ భాగవతంలో దేవి భాగవతంలో ఉన్నాయి. దీని సంపూర్ణ ప్రభావమును గొప్ప దేవతలు సైతము ఎరగరు. అట్టి భగవతి జగదంబిక చరణములకు నిరంతరము ప్రణామాలు అని ఆ జనని చరణకమల ధూళి ప్రభావముతో బ్రహ్మ ఈ జగత్తును సృష్టిస్తాడు. విష్ణువు పరిపాలిస్తాడు. రుద్రుడు సంహరిస్తాడు. ఆ భగవతి జగదంబిక పాదాలకు నిత్య ప్రణామాలు. మణిద్వీపమునందు భగవతి జగదంబిక యొక్క దివ్య భవనము విరాజమానమై ఉంది. చింతామణి మొదలగు రత్నములతో ఆ భవనము నిర్మించబడి ఉంది. అమృతముతో నిండిన బావులు, దివ్య వృక్షాలు దీని శోభను వృద్ధి చేస్తున్నాయి. భగవంతుడుకు శంకరుని హృదయమునందు స్థానము పొంది ప్రసన్న వదనయగు భగవతి జగదంబిక ఆ భవనమునందు నివసించి శోభలొడుకుచూ ఉంటుంది.
భాగ్యశాలురగు పురుషులు ఆ జగన్మాతను ధ్యానించి భోగములను అనుభవించి తదుపరి పరమపదమును కూడా పొందుతారు. బ్రహ్మ, విష్ణు, శంకరుడు, ఇంద్రాది దేవతలు కూడా ఆ దేవుని ఉపాసిస్తారు. ఆ మణిద్వీపమును అధిష్ఠించిన దేవి భగవతి జగదంబిక జగత్తునకు శ్రేయస్సును చేకూర్చుగాక. ఇది 5వ అధ్యాయము సమాప్తము. శ్రీమద్ దేవి భాగవత మహాత్మ్యం కూడా ఈ రోజుతో పూర్తి చేసుకున్నామండి. ఈ అధ్యాయంతో రేపటి నుంచి శ్రీమద్ దేవి భాగవతము మొదటి స్కందంలోని అధ్యాయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే శివకేశవ ఆడియోస్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. దీంట్లో ఏమైనా ఇంకా బాగా చెప్పాలి అని మీ యొక్క అభిప్రాయాలను తెలియజేసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేసినట్లయితే మరింత మెరుగులని దిద్దుకునే ప్రయత్నం చేస్తాను. మీ యొక్క అమూల్యమైన సలహాలను సూచనలను కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.